మా పిల్లలకి ఆటస్థలం న్యాయం జరిగేంత వరకు న్యాయం జరగాలి. మా పిల్లలకి వెంటనే న్యాయం జరగాలి. మా పిల్లలకి వెంటనే పేద పిల్లలు సర్కారు బల్ల చదువుతున్న పిల్లలకి న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం. పేద పిల్లలు సర్కారు బల్ల చదువుతున్న పిల్లలకి ఆటస్థలానికి కబ్జా చేసినా కూడా న్యాయం చేయలేకపోవడమా? విద్యార్థులకు న్యాయం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం. విద్యార్థులకు న్యాయం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం. స్పందించాలి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వెంటనే. స్పందించాలి నారా లోకేష్ గారు వెంటనే. విద్యార్థులకు అన్యాయం. విద్యార్థి మిత్రులారా, ఈరోజు దొడ్డనగిరి గ్రామంలోన విద్యార్థి సంఘాలు చలో అని పిలుపునిచ్చి దొడ్డనగిరి గ్రామంలోన ఏదైతే కబ్జాకు గురైందో ఆ స్థలాన్ని విద్యార్థులకు కాకుండా ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి శివన్న అనే నాయకుడు మరి విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తే కాళ్ళు చేతులు నరుకుతామని మాట్లాడము ఇది విద్యార్థి సంఘాలుగా ఖండిస్తా ఉన్నాము. అయ్యా, మేము విద్యార్థుల కోసము నిరంతరం విద్యార్థి సమస్యల కోసము పోరాటం చేస్తా ఉన్నాం. మా ఇంటి కోసమో లేకుంటే ఇతర వ్యక్తుల కోసమో పోరాటం చేయలేదని ఈరోజు విద్యార్థి సంఘాలుగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు దొడ్డనగిరి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో మరి ఎంతో మంది పూర్వ విద్యార్థులు మొన్నటి రోజున ధర్నా చేస్తే అంటే వాళ్ళ ఇంటి కోసం చేసుకోలే, మా పిల్లలు బాగుండాలా, మా ఎవరైతే మా చదువుకున్నటువంటి విద్యావంతులు ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే మరి పూర్వ విద్యార్థులు విద్యార్థి సంఘాలు ఈ స్కూల్ పాఠశాల దగ్గరకు వచ్చి ఏదైతే కబ్జా జరిగిందో దాన్ని రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని అడిగితే మరి వాళ్ళ కాళ్ళు చేతులు నరికేస్తానని బహిరంగంగా మీడియా ముఖాన మాట్లాడితే కూడా మరి ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఏం చేస్తా ఉన్నారనేసి ఈరోజు విద్యార్థి సంఘాలుగా అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా మరి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయం పైన తక్షణమే ఎమ్మెల్యే పార్థసారథి గారు కూడా మరి స్పందించాలి. ఎందుకంటే ఈ ఆదోని మండలంలోన మరి ఈ గ్రామం ఉంది, ఈ ఆదోని మండలం ఉంది. మరి స్థానికంగా ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయం పైన స్పందించకపోవడం చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఇప్పటికైనా స్థానికంగా ఎమ్మెల్యే గారిని, డిఈఓ గారిని, కలెక్టర్ మేడం గారిని మరి ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారిని కూడా ఒక్కటే తెలియజేస్తా ఉన్నాం. ఇది ఏదైతే రిజిస్ట్రేషన్ రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున కూడా జిల్లా వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చి మరి దాని ఆందోళన భవిష్యత్ కార్యాచరణలు కూడా ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే ఎవరైతే వ్యాఖ్యలు చేసినారో సుమోటోగా కేసు నమోదు చేయాలని పోలీస్ శాఖ అధికారులకు తెలియజేస్తా ఉన్నా. నా పేరు ఉదయ్ కుమార్, డిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు.